భక్తులకు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వైరాగ్య భావము కలుగు సమస్యను ధైర్యంతో ఎదుర్కొని నిలబడవాలి. కానీ సంసారము త్యజించుట సమంజసము కాదు. ఇదే సాయి సందేశము. పండరీపురంను లీడరు. పండరీపురంలో దేశపాండే అనే లీడరు కలరు. అక్కడి చర్చి అయిన నూల్కర్ అనారోగ్యంతో బాధపడుతూ బాబా అనుభవం కోసం కొన్ని రోజులు షిరిడీలో ఉండేను. అనారోగ్యములకు మందులు వాడుకునవలను గాని ఫకీరుల దగ్గరకు పోయినచో వారు ఏమి చేయగలని వాగ్వివాదం జరిగింది. ఈ వివాదం చేతిలో దేశపాండే పాలు పంచుకున్నాను. సాయిబాబాను కూడా విధించారు. ఇది జరిగిన చాలా సంవత్సరం తర్వాత అతను షిరిడీకి వచ్చింది. సాయిబాబాను దర్శించి పాదములని అనుసరించి ఒక మూల బాలరామాయలో కూర్చొని బాబా అతనికి తిరిగి జనులంతా కట్టాలు బాధపడై పడదు దర్శనించేది. కానీ చాటున నిందించేది అని బాబా తన గురించే చెప్తున్నారని సంవత్సరాల పూర్వం పండరీపురం కోర్టులో గల గదిలో ఏమి జరిగినది బాబా ఎదురు తెలిసినదా అని ఆశ్చర్యపడింది. తిరిగి పండరీలో మందరమైన దూరంలో ఉన్నాయి. ఈ మందర సముదాయాన్ని అని అక్కడ మనం మంచి చేసిన బాబా దృష్టికి పశ్చిమ కొండలు ముగియలేదని కూడా తెలియజేయాలి. ఆ రోజు నుంచి ఎవరి గురించి పెద్దగా మాట్లాడాలని అనవసరంగా రకాలుగా పాల్గొనరాలని నిర్ణయించుకున్నాడు. ఈ